నమస్తే. ఉద్యోగాల కోసం రేపు రోడ్డెక్కబోతా ఉన్నారు నిరుద్యోగులు. ముఖ్యంగా సెక్రటేరియట్ను ముట్టడించేటువంటి కార్యక్రమంతో పాటు సూర్యాపేటలో నిరుద్యోగులంతా కలిసి భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటే అనుకోవచ్చు మనం. సో ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసింది అనేది ఇప్పుడు నిరుద్యోగుల యొక్క వాదన. రానున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాం. స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్, ఎంపీటీసీ దాని నిరుద్యోగుల రంగంలోకి దిగబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు, దగా చేసిండు అన్నటువంటి భావాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి దాంట్లో ఒక సభ్యుడు చరగాని దయాకర్ గారు మనతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆ ముఖ్యమంత్రిని మాట్లాడిన తర్వాత నిజంగా జాబ్ నోటిఫికేషన్ గురించే ఏమైనా కలిసిల్లా వీళ్ళు, లేకపోయినట్లయితే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, పదవుల కోసం ఏమైనా కలిసిల్లా? సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బయటకు వచ్చి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నిజమా అబద్ధం అనేది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చరగాని దయాకర్ గారు అన్న క్లారిటీగా చెప్పాల్సినటువంటి అవసరం. నిరుద్యోగులని మోసం చేసి దాగా చేసేటువంటి ప్రయత్నం కాకుండా సూటిగా సమాధానం చెప్పు. నిరుద్యోగులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కనీసం ఈ జాబ్ నోటిఫికేషన్లు మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి ఆ అంశాన్ని ఏమైనా లేవరెత్తిందా లేదా? అసలు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బనకచర్ల ప్రాజెక్టు పవర్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ రియాజ్ గారు, మేము ముఖ్యమంత్రి గారిని కలవడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో నిరుద్యోగులు నోటిఫికేషన్ల సంబంధించి, ఉద్యోగాల భర్తీ సంబంధించి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అత్యంత సానుకూలంగా ఉద్యోగాల భర్తీకి ఆయన అనుకూలంగా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడారు. పక్కనే ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఆ పక్కనే ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు ఉన్నారు, మంత్రులందరూ కూడా సమక్షంలో మీరు బట్టి విక్రమార్క గారిని కలవండి, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీరు ఎప్పుడు నేరుగా కలిసి ఆ నోటిఫికేషన్ల అంశం కూడా మీరు కూర్చొని మాట్లాడాలని బట్టి విక్రమార్క గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల భర్తీ అంశంలో కానీ, ప్రభుత్వం ఆలోచన కానీ ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉంది. ఇదే తప్పుడు ప్రాపగాండా కొంతమంది చేసి 18 నెలల్లో ఉద్యోగాలే లేవు, అసలు ఉద్యోగాల కల్పనే జరగలేదు, అసలు ఉద్యోగాల నోటిఫికేషన్లే లేవని, మేమిచ్చిన నోటిఫికేషన్లే అని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక రకరకాలుగా తప్పుడు కథనాలు, విష ప్రచారాలు చేసి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కావచ్చు, ప్రభుత్వం యొక్క విజన్ని మొత్తం కూడా ఒక విష ప్రచారం జరుగుతూ ఉంది. ప్రభుత్వ విజన్ ముఖ్యమంత్రి గారికే ఉద్యోగాల భర్తీ, తెలంగాణ యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. మీరు ఒక మాట నేను అడగాల్సింది, రియాజ్ గారు, మీరు, కోదండరామ్ గారు, అవును, మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ మీరంతా. అవును. మరి నిరుద్యోగులను ఎందుకు తీసుకొని పోలేదు? నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నటువంటి దాంట్లో కొంతమంది ఉన్నారు. సరే, వాళ్ళు మీరు రకరకాలైనటువంటి ప్రచారం చేస్తున్నారు, అది అవునా కాదనేది తర్వాత విషయం. కానీ కొంతమంది నిరుద్యోగులను పట్టుకొని మీరు వాళ్ళ దగ్గర పోయినట్టయితే కొంత నమ్మకం ఉండేది కదా. వాళ్ళని పట్టుకోపోకుండా మీరు పార్టీ నేతలు పోయి మాట్లాడుకుంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్తే ఏ విధంగా నమ్మాలి? ఇప్పుడు ఉద్యోగాల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులకు ప్రతినిధులు కారు. మరి ఇంకెవరు పట్టుకపోయారు? వాళ్ళని కూడా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదు. వాళ్లకు మీలాంటి వాళ్ళు 4 సార్లు టీవీలో, పేపర్లో చూపించే వరకే వాళ్ళు లీడర్లో ఎక్స్పోజ్ కావాలనే ఆలోచనతో తప్ప వాళ్ళు నిజంగా చదువులు వదిలేసి స్టూడియోల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. అనుకూలమైనటువంటి నేనేమంటున్నా, గ్రంథాలయాల్లో, జిల్లా గ్రంథాలయాల్లో, లైబ్రరీలలో, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో, లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీలో చదివే పుస్తకాలతో సీరియస్గా ప్రిపేర్ అయ్యే మెరిట్ విద్యార్థులు కావచ్చు, రాజకీయ పార్టీలతో సంబంధం లేని తెలంగాణ యువత ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. మేము కూడా వెళ్ళింది వాళ్ళ గురించి. మనం విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి కాబట్టి, అనేక మెసేజ్లు వాళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ గురించి. ఇక ఇప్పుడు ఒక 3-4 ప్లకార్డ్స్ పట్టుకొని ఈ హరీష్ రావు దగ్గరికి, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి, లేకపోతే బీజేపీ వాళ్ళ దగ్గరికి, వీళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన వాళ్ళని నిరుద్యోగ ప్రతినిధులు మీరు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు ఫ్లెక్సీలు పట్టుకొని. మరి ఆ రోజు వాళ్ళేమో ఏ పార్టీకి సంబంధం అసలు 10 ఉద్యోగాల భర్తీని బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసి స్వచ్ఛందంగా తెలంగాణ యువత రాహుల్ గాంధీ రాకను కోరుకున్నారు.
ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాకని కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి కోరుకున్నారు స్వచ్ఛందంగా. ఒక మార్పును కోరుకోరు. మార్పులో జరిగినటువంటి ఒక పర్యటన. వాళ్ళు రావాలని కోరుకోలేదు. ఎప్పుడు మీరు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి మీకు కాంగ్రెస్ అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒకటే ఎజెండాతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల అంశంలో ఎప్పుడు కూడా ఒకటే ఎజెండా ఉంది. యువతకు ఉద్యోగాల భర్తీ అంశం మీదనే ఉంది. ఎప్పుడు కూడా ఉద్యోగాల భర్తీ నుంచి ప్రభుత్వం తప్పుకోలేదు. 18 నెలల నుంచి ఉద్యోగాల భర్తీ చేసినాం, ఇంకా ప్రక్రియ జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా రేపు మాపో ఈ వారం రోజుల్లో బట్టి విక్రమార్క గారు కూడా ఒక చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ అధికారులతోని సమావేశం కూడా జరగబోతూ ఉన్నారు. ఖాళీల వివరాలను కూడా పొందుపరుస్తారు. రీషెడ్యూల్ చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరగబోతుంది. జరగబోతుంది ఒక వారం రోజుల్లోనే ఒక క్లారిటీ ఉప ముఖ్యమంత్రి గారు సమావేశం అయిన తర్వాత విధి విధానాలు వెల్లడి. వాళ్ళతో మీరు ఎందుకు చర్చలు జరపలేకపోతాం? సరే, వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నారా, వాళ్ళు బీజేపీ ముసుగులు ఉన్నారా, రెండో విషయం. కానీ వాళ్ళు ఒక పక్కన భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తుంటూ, మరో పక్కన ఇట్లా సెక్రటేరియట్ ముట్టడిలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి, ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు జరుపుతున్నటువంటి తరుణంలో సరే మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు లేకపోయినట్టు నిజంగా సిన్సియర్గా లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి వాళ్ళతోనే కనీసం మీరు ఎందుకు చర్చలు జరపలేకపోతా ఉన్నారు అనేది వాదన. నేను అనేది నోటిఫికేషన్లు కావాలి, జాబులు కావాలి. ఎప్పుడైనా చెప్పిందేనండి, ముఖ్యమంత్రి గారిని కలిస్తేనే పనిలేదు కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతి అంశం, ప్రతి దాని మీద ఒక ముఖ్యమంత్రి గారికి పూర్తి సమాచారం ప్రతిదీ తెలుస్తుంటది. అన్ని చూస్తుంటారు. ఏ సమయంలో ఎట్లా చేయాలనేది ముఖ్యమంత్రి గారికి విజన్ ఉంది. లేకపోతే 18 నెలలనే ఇంత తెలంగాణ అభివృద్ధి, ఇంత పురోగభివృద్ధి, విద్య, వైద్యం, లేకపోతే సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, నిరుద్యోగ ఇవన్నీ ఎందుకు సాధ్యమైతే నేను అనేది ప్రభుత్వంలో నిరుద్యోగ అంశం మీద పెద్దపీట వేసింది. త్వరలోనే మరి ఇంకా ఉద్యోగాల భర్తీ 100% జరగబోతా. మీరు భరోసా ఇస్తారా? మీరు గ్యారంటీ దానికి? నేను ఇంకా 1,50,000 ఉద్యోగాలు బాకున్నారు. మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసుకున్నా 55,000 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అన్నా కానీ ఇంకా 1,40,000 నుంచి 1,50,000 ఉద్యోగాలు బాకి ఉన్నాయి. అవి ఎప్పటిలోగా ఇస్తామన్నారు అనేది ఒక సూటిగా సమాధానం చెప్పు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వమే గ్యారంటీ నిరుద్యోగులకు. చెప్పాలి కదా, ప్రక్రియ కొనసాగుతుంది. నేను అనేది ఎప్పుడు అనేది కాదు. ఇవాళ నిన్నగాక మొన్న ఇరిగేషన్ దాంట్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది ఖాళీల వివరం. 18 నెలల నుంచి రోజుకొకటి వివిధ శాఖలలో భర్తీ ఖాళీలు వివరాలు వస్తున్నాయి. మనం ఆల్రెడీ రిక్రూట్మెంట్ అవుతుంది, జరుగుతుంది. ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్లో ఏ శాఖలు అయితే మనం మేజర్గా నింపగలుగుతామో ఆ శాఖల వివరాలు బట్టి గారు తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి విధి విధానాలు త్వరలోనే రాబోతా ఉన్నాయి. దానికి ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని అన్ని విధానాలు త్వరలో అంటే జాబ్ క్యాలెండర్ ఎందుకు మరి? దాన్ని జాబ్ క్యాలెండర్ అంటేనే మీరు డేట్ ప్రకారం నెల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. త్వరలో అని చెప్పేసి జరుపుకుంటా పోతే వారం రోజులు 10 రోజులు త్వరలో అంటే సంవత్సరాల తరబడి అని కాదు నేను అనేది. మళ్ళీ ఇవాళ నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ అంశం మీద ప్రభుత్వం ఒక ఆలోచనతో విజన్తో ఉంది. దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ముఖ్యమంత్రి గారు ప్రతి నిరుద్యోగులకు ఇంత వెయిట్ ఇచ్చింది, ఇంత ఆలోచన చేసింది. గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ అనేటోడు ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగులు అనే పదం పలికాడా? అసెంబ్లీలో కానీ బహిరంగ సభలో కానీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికల దాని మీద నిరుద్యోగ అంశం లేకుండా ఎక్కడైనా మాట్లాడగలుగుతున్నారా? ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీ పోయినా, మహబూబ్నగర్ పోయినా, అచ్చంపేట పోయినా, ఆదిలాబాద్ పోయినా, వరంగల్ పోయినా, కరీంనగర్ పోయినా ఎక్కడ కూడా నిరుద్యోగ అంశం మనం ఇచ్చినాం, మళ్ళీ ఇవ్వబోతున్నాం, భవిష్యత్తులో ఇస్తాం అంటే ముఖ్యమంత్రి గారికి ఎంత ఆలోచన ఉంటే మాట్లాడతారు. కాబట్టి ఇది నిరుద్యోగ నిర్మూలన ప్రభుత్వం. 100% జాబులు రాబోతూ ఉన్నాయి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కొంత తప్పుడు ప్రచారం చేసి ఇంకో ఇక్కడ ఉన్నటువంటి చదువులు వదిలేసిన 4-5 కలిసి దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రాపగండ చేస్తే అసలైన చదువుకునే నిరుద్యోగులకు వీళ్ళే నష్టం చేస్తున్నట్టు. బీఆర్ఎస్ పార్టీ చదువుకునే నిరుద్యోగుల మనలలో ఆల్రెడీ 10 ఏళ్ల పాటు కళ్ళలో మట్టి కొట్టారు. మళ్ళొకసారి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ గ్రూప్ 1 వేస్తే ఎన్ని రకాల దాన్ని తప్పు తడకలతోని ఇవాళ హైకోర్టుకు, సుప్రీంకోర్టు దాకా పోయి గ్రూప్ 1 రద్దు చేయాలి, కొట్టేయాలనే ఆలోచనతో వాళ్ళు ఎంత కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నిన్నగాక 2 రోజులు 3 రోజుల నుంచి వాదోపవాదాలు జరిగినాయి. ఇవాళ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జినే అన్నారు ఇవాళ గ్రూప్ 1లో వేలాది మంది రాస్తారు, కానీ కొంతమంది దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళ ఇబ్బందులు మనం చూడొద్దని సుప్రీంకోర్టు జస్టిస్ గారు మాట్లాడారు. కాబట్టి
ఏది ఏమైనా నిరుద్యోగుల పక్షాన ఉంది. ఇవాళ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, డిఎస్సి కానీ, లేకపోతే ఇంకా ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన ఉన్నారు. కానీ మీకు మీ పట్ల ఇప్పుడు నిరుద్యోగులు మీ పక్షాన లేరన్నట్టుగా అర్థమైపోతా ఉన్నది. ఒకప్పుడు ఉండేది మీరు గెలవాలి, మీరు గెలిస్తే అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ను బొందబెట్టాలి, అప్పుడు ఉద్యోగాలు రాలేదు, కాంగ్రెస్ వస్తే అని చెప్పేసి నమ్మిన తర్వాత సో మీరు ఉండొచ్చేమో, మీరు పాజిటివ్గానే ఉండొచ్చేమో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది. కానీ మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇక ఇవ్వరు అన్నటువంటి నమ్మకాన్ని జస్ట్ 15 నెలలలో మీరు మీ ప్రభుత్వం కానీ మీ ముఖ్యమంత్రి కానీ కోల్పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిరుద్యోగుల యొక్క ఆగ్రహాన్ని చూస్తూ ఉంటే దీనికి ఏం సమాధానం చెప్తారు? భవిష్యత్తులో ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగాలు ఇచ్చేది మనం 18 నెలల సమయం గడిచింది. ఈ 18 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, లేకపోతే ఎన్నికల కోడ్ వచ్చినాయి, లేకపోతే గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడ్ వచ్చినాయి, లేకపోతే ఎస్సీ వర్గీకరణ, లేకపోతే బీసీ కులగణన, అనేక అంశాలు, సామాజిక అంశాలు కూడా ఈ ప్రభుత్వం సవాలుగా తీసుకొని క్లియర్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇంకా 3.5 ఏళ్ళ ప్రభుత్వం ఉంది. ఈ 3.5 ఏళ్లలో అనేక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఉద్యోగాల కల్పనలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక విజన్ ఉంది, ఆలోచన ఉంది. కాబట్టి మేము నిరుద్యోగులకు బాసటగా ఈ ప్రభుత్వం ఉంది. దీంట్లో ఎవరు తీసేయలేరు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, హరీష్ రావు తెలంగాణ భవన్ పిలుచుకొని వాళ్ళని ఎంత రెచ్చగొట్టినా తెలంగాణ యువత కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా మేము నిలబెట్టాలి. మీరు చెప్పేటువంటి మాటలు నిజంగా నిరుద్యోగులు కనుక రిసీవ్ చేసుకున్నట్టయితే, నేను మొన్ననే దాదాపుగా 1 వీక్ బ్యాక్ అనుకుంటా మీతో పాటు నేను ఇదే నిరుద్యోగుల సంబంధించిన అంశాన్ని మాట్లాడినా, ఒక సంబంధించినటువంటి కామెంట్ అయినా మీకు పాజిటివ్గా ఎక్కడైనా ఒక కామెంట్, దాదాపుగా 245 మంది మీ సంబంధించినటువంటి వార్తకి కామెంట్లు పెట్టడం జరిగింది. ఒక్క వ్యక్తి అయినా వీళ్ళు కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళు దాదాపుగా నిరుద్యోగులు పెట్టి ఉంటారు. సో చూసే ఉంటారు. కానీ ఎందుకు ఇటువంటి కామెంట్లు పెట్టుకుంటూ ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు అనుకోవచ్చు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. మనము ప్రభుత్వం యొక్క విజన్, ఆలోచనను మనం ప్రజల్లో తీసుకుపోయే దగ్గర కొన్ని రకాల కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, బాధ ఉంటుంది, ఆందోళన ఉంటుంది. వాళ్ళే రియలైజ్ అవుతారు, వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకుంటారు. మనమేం తప్పు చెప్పట్లేదు. వాళ్ళేం మభ్యపెట్టలు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు మభ్యపెట్టి వాళ్ళ జీవితాలతో ఆగం చేసుకొని అనేక మంది ఆత్మహత్యలకు, అనేక మంది ఉరితాళ్ళు వేసినటువంటి గత పాలకులు. ఈ ప్రభుత్వం ఏంటంటే యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తుంది. మనం విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం, భరోసా కల్పిస్తూ ఉన్నాం. ఇంకా ప్రక్రియ చేసి ఎట్లా మనం తెలంగాణ యువత జీవితాలు వెలుగులు నింపాలి, ఎట్లా మనం కొత్త ప్రాజెక్టులు ఎట్లా తీసుకురావాలి, కొత్త ఆలోచన ఎట్లా చేయాలి. అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు. ముఖ్యమంత్రి గారికి లేచిన పడుకున్న తెలంగాణ అభివృద్ధితో పాటు తెలంగాణ యువత భవిష్యత్తు ఉంది. కాబట్టి దాన్ని ఎవరు తీసేయలేరు. గత పాలకులు ఎన్ని ప్రచారాలు చేసి, ఎంత కుట్రలు చేసి, ఎంత రెచ్చగొట్టినా తెలంగాణ యువత రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. రేపు వాళ్ళు ధర్నాకు పిలుపునిచ్చింది. ఇప్పుడు మేము ధర్నాన్ని వ్యతిరేకించట్లేదు, వాళ్ళ పోరాటాన్ని వ్యతిరేకించట్లేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ధర్నా చేసే హక్కు లేదు, పోరాడే హక్కు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇందిరా పార్క్ వేదికగా అనేక ధర్నాలు, పోరాటాలు రోజు జరుగుతున్నాయి. ప్రభుత్వం దృష్టికి వస్తూ ఉన్నాయి అనేక సమస్యలు. సాధ్యాలను బట్టి ప్రభుత్వం వీడి వెంటనే దాన్ని పరిశీలిస్తూ ఉంది, ఆలోచన చేస్తూ ఉంది. ఈ అంశాన్ని కూడా మీరు నిరుద్యోగులుగా చేసుకోండి. కానీ నిరుద్యోగుల పేరుతోనే కొందరు దళారులని రాజకీయ నాయకుల్ని పిలవకండి. పిలవకండి. వాళ్ళని దూరం పెట్టి మీరే స్వచ్ఛందంగా చేసుకోండి. కాబట్టి నిరుద్యోగ అంశాన్ని కావచ్చు, తెలంగాణలో ఏ పోరాటాన్ని కూడా గౌరవిస్తాం. చివరిగా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటే దానికి సమాధానం ఏమని చెప్తారు? ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఈ మంత్లోనే, ఈ వారం 10 రోజుల్లో బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. ఎన్ని ఉద్యోగాలకు వస్తాయి? ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మొదటగా ఫస్ట్ అధికారులతో సమావేశం అవుతారు. అధికారులతో సమావేశమై ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలు మేజర్గా ఖాళీలు ఉన్నాయి, ఆ వివరాలను మొత్తం కూడా స్కూటిని తీసుకొని ఆ అంశాలపైన ప్రభుత్వం ఇన్ని రోజుల కానీ ఎందుకు తీసుకోలేదు ఆ వివరాలు? ఇప్పుడు 18 నెలల నుంచి ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది కదా. ఉద్యోగాల ప్రక్రియ ఎప్పుడు ఆగింది మీరు చెప్పండి? ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ప్రక్రియ ఆగింది? జాబ్ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే కదా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చింది. దేనికోసం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం?
జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ద్వారా ఇవ్వాలి, వివరాలు పొందుపరచాలనే ఆలోచనతో సార్ మరి ఇప్పుడు ఓపెన్ చేసిండు జాబ్ క్యాలెండర్ మనం పెట్టినటువంటి నోటిఫికేషన్లన్నీ పాత నోటిఫికేషన్లు ఇవాళ అన్నిటిని కూడా ఒక 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడు పెండింగ్ లో ఉంది గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. ఆ రిజల్ట్ ఒక్కటి కన్ఫర్మ్ అయింది అనుకో, ఎక్కడ కూడా మనం ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎక్కడ కూడా బ్యాక్లాక్ లేకుండా, ఎక్కడ కూడా మనకు స్ట్రక్ కాకుండా అటన్నీ ఫిల్అప్ చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అయిపోయినాయి అనుకో, నెక్స్ట్ మొత్తం కూడా రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ రీఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇచ్చి ఒకటేసారి ఏ శాఖల ఖాళీలు ఉన్నాయి అన్ని వివరాలు బయటకు వస్తాయి. రావచ్చు, వస్తుంది, రావడానికి అవకాశం ఉంది. రావాలనే ప్రభుత్వం చేయాలనే ఆలోచన ఉంది కదా నేను అనేది. ఓపికతో సహనంతో ఉండండి, మీకోసం ఈ ప్రభుత్వం ఉంది. ఇంతకంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇంతకంటే మీకోసం ఆలోచించే ప్రభుత్వం 10 ఏళ్లలో ఎప్పుడైనా ఉందా? నిరుద్యోగుల గురించి, నిరుద్యోగుల సంక్షేమం గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడే సంక్షేమం ఉందా? మీరు అందరూ చూశారు, నిన్న పాషమైలారంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగితే ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్ళి బాధితులను కలిసి, బాధిత కుటుంబాలను కలిసి వాళ్ళని ఓదార్చి, అక్కడ ఉన్నటువంటి పక్కన హాస్పిటల్ పోయి పరామర్శించి, అరే గతంలో బాధితుల మధ్యలో కూర్చొని వాళ్ళు ఎక్కడో ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి వచ్చినటువంటి కూలీల భార్యల మధ్య, వాళ్ళ కుటుంబాల మధ్య కూర్చొని వాళ్ళ కన్నీళ్లు దొరిచి వెనువెంటనే ప్రమాదానికి గురైన వాళ్ళకు ₹1 నజరా వాళ్ళకు పరిహారం ఇచ్చి, మళ్ళీ గాయపడ్డ వరకు 10 లక్షలు ఇచ్చి మీరిచ్చిందా? ఎవరిచ్చారు రూపాయలు మీరు ఇచ్చారా? ఎవరిచ్చారండి? అక్కడ ఉన్నటువంటి సంస్థ ఇస్తుందని చెప్పేసి సంస్థకి ఎవరండి నేను అనేది? అదే ప్రభుత్వం చెప్తేనే కదా నేను అనేది. ఏదైనా ప్రభుత్వమే కదా. వెంటనే మొత్తం కూడా అధికారులను అందరినీ దగ్గర ఉండి వాళ్ళని కాపాడి, ఎవరైతే ఉండరో ఇంకా హాస్పిటల్లో చేర్చి వాళ్ళని బాధిత కుటుంబాలు అంటకుంది. గతంలో ఈ యొక్క వాతావరణం తెలంగాణలో ఉండేనా? గతంలో 10 ఏళ్ల పాటు ఏ పాలకులుగా వహించిన వాళ్ళు ఎక్కడన్నా కనిపించారా? అనేక తెలంగాణలో అనేక సంఘటనలు జరిగినాయి. ఎక్కడన్నా పోగలిగిరా? కొడగట్ట అంజన దగ్గర 15 మంది 20 మంది సరిపోతే కనీసం ముఖ్యమంత్రి అనేటువంటి గతంలో ఉన్నప్పుడు పోయాడు. ఇది ప్రజల ప్రభుత్వం అండి. ప్రజలు ఎక్కడైనా కూడా ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల విజన్ కోసం ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఏ చిన్న జరిగిన ట్యాంక్ బండ్ లో జరిగితే, వినాయక ఉత్సవాలు జరిగితే ఎక్కడ ప్రజలకు శాంతి భద్రత అంశాలు ముఖ్యమంత్రి దగ్గర నుండి పరిష్కారం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. అందుకనే దీని పేరు మనం ప్రజాపాలన పెట్టాం. ప్రజలు ఎక్కడ ఉంటే ప్రజల నుంచి వచ్చే ప్రతి విజ్ఞప్తిని, ప్రతి వినతిని ముఖ్యమంత్రి గారు, అధికారులు, మంత్రులు అందరూ వింటా ఉన్నారు. ఎక్కడ కూడా మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారండి. ఇవాళ నిరుద్యోగులు కూడా మంత్రులు కలవచ్చు. రోజు గాంధీ భవన్లో వారానికి 2 సార్లు మంత్రులు వస్తూ ఉన్నారు. అనేక మంది వచ్చి విజ్ఞప్తులు ఇస్తూ ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు, తీసుకుంటూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, సాధ్యాలను బట్టి అధికారులు పంపిస్తూ ఉన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో ఎవరు ఎప్పుడైనా రావచ్చు. ఒక స్వేచ్ఛ, ఒక సామాజిక న్యాయం, స్వయం పాలన అనే ఒక నినాదంతో ప్రభుత్వం పోతా ఉంది. కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ యువత నిరుద్యోగులారా, కొందరు మాయమాటల్లో కానీ, రెచ్చగొట్టే ప్రసంగాలకు కానీ, లేకపోతే మీ దానికి మీరు అదిరిపోవద్దు, బెదిరిపోవద్దు. మీకోసం ఈ ప్రభుత్వం ఉంది, మీ సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంది. ఓపికతో ఉండండి. మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఉద్యోగాల కల్పన ఉండబోతా ఉంది. జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. మీరు అందరూ చూడండి, ఇన్ని రోజులు 18 నెలల నుంచి అనేక ప్రక్రియ వచ్చింది. అనేక మంది ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణలో 60,000 మంది ఉద్యోగాలు రాసుకున్నారు. వాళ్ళు కూడా జాబ్లలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఉన్నటువంటి అవకాశం కల్పించాలనే ఆలోచన ఉంది. కాబట్టి మీరందరూ సానుకూలంగా ఉండి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఈ ధర్నాలు, ముట్టల్ని, ఈ మన శాంతి భద్రతల్ని, ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు మీరు చేయవద్దు. మీరు ఇబ్బంది పడొద్దని కూడా నేను తెలంగాణ యువతకు కోరుతున్నాను. ప్రజాస్వామ్యం మీరు వాయిస్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వ సంస్థలకు ఇబ్బంది లేకుండా మీరు ఒక డెమోక్రటిక్గా మీరు ఒక పోరాటం చేస్తే అది ఎవరైనా గౌరవిస్తారు నేను అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే చెనగాని దయాకర్ గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తా ఉన్నారు. మొన్న మాట్లాడింది కాబట్టి ముఖ్యమంత్రి గారితో, సరే అదైతే చర్చకు వచ్చింది అన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నాను. చర్చకు వచ్చినటువంటి అంశాలను కనుక మనం చెప్పమన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క నెల ఎండింగ్ కల్లా జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది. కానీ ఉద్యోగాల సంఖ్య ఎంత అని చెప్పకపోవచ్చు. కానీ ఒక పక్కన జాబ్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఒకసారి వస్తుంది అన్నటువంటి భావనని, అలాగే ముఖ్యమంత్రి కూడా భరోసా ఇచ్చినటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తాను. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ముసుగులో కొంతమంది వ్యక్తులు ఇటువంటి దాడులకు కానీ, మరొక పక్కన ఇట్లాంటి ముట్టడిలు కానీ పిలుపునిస్తాను, వాళ్ళ యొక్క మాయలో పడొద్దు అన్నటువంటి అంశాన్ని సైతం కూడా చెనగాని గారు అయితే తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.